హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈరోజు మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక, అంటే నా డ్రీమ్ నెరవేర్చుకోవడానికి. నా డ్రీమ్ ఏంటి అంటే కనుక 14 years నుంచి వెయిట్ చేస్తున్న డ్రీమ్ అనమాట. అదే ఏంటి అంటే నేను అభిమానించే వ్యక్తిని కలవడానికి కాదు, యాక్చువల్లీ చూడడానికి. సో అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలి లేదా మాట్లాడాలి, ఇట్లాంటివి ఏం లేవు. జస్ట్ చూస్తే చాలన్నమాట. నేను అండ్ చూస్తానని అనుకుంటున్నాను, బట్ అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో కూడా నాకు తెలియదు. దూరంగా చూసినా పర్వాలేదు, బట్ నేను అభిమానించే రామ్ చరణ్ అయితే చూడాలన్నమాట. సో నాకు క్లోజ్గా ఉన్న అందరికీ కూడా తెలుసు నేను రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాము. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. మరి ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్ట్ చేయండి. అయితే ఏంటి అంటే, ఇంత ఎండలో అవసరమా మీకు అని అడుగుతారు. అయితే నాకైతే అవసరమే. ఎందుకంటే ఒక అభిమానిగా మాత్రమే నేను రామ్ చరణ్ చూడాలని చెప్పేసి వెళ్తున్నాను. అంటే ఇది నా 14 years డ్రీమ్. దీన్ని నేను ఎట్లా మిస్ చేసుకుంటాను చెప్పండి. చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా కనిపిస్తే బాగుండు, ఇక్కడ కనిపిస్తే బాగుండు అనుకునేదాన్ని. అలాంటిది మన కాకినాడ, అంటే కాకినాడలో ఉంటూ పిఠాపురం చాలా దగ్గర అనమాట. ఇక్కడికి వస్తున్నారు అని తెలిసి కూడా వెళ్ళకపోతే దానికి ఇంకా అర్థం లేదని నా ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి మొత్తానికి అయితే పాతగాయి టెంపుల్కి మేము 9:30కే వెళ్ళిపోయాం అనమాట గుడి దగ్గరికి. అండ్ ఈ లోపల కొంతమంది సీనియర్ యాక్టర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఫొటోస్ తీయించుకున్నాం. అండ్ అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత వెయిట్ చేస్తారో అంతకంటే ఎక్కువగా అనమాట రామ్ చరణ్ గారి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఎంతమంది జనం ఉన్నారంటే. ఆల్మోస్ట్ ఈ డేట్ కన్ఫర్మా కాదని ఎవరికి చాలామంది తెలుసు అనుకునే వాళ్ళు మాత్రమే వచ్చిన వాళ్ళు అనమాట. ఇది తెలియని వాళ్ళు అనుకుంటే ఎంతమంది ఉంటారో మీరే ఊహించుకోవచ్చు అనమాట. ఇంత క్రౌడ్లో ఏంటి అంటే అసలు రామ్ చరణ్ గారు ఇటువైపు వస్తారు అటువైపు వెళ్ళిపోతారు అనుకుంటూనే ఉన్నాం. అలాగే ఇటు సైడ్ రాలేదనమాట, మెయిన్ ఎంట్రన్స్ సైడ్ రాలేదు. అండ్ వెనకాల నుంచి అయితే రావడం జరిగింది. బట్ అందరూ ఎంతసేపటి నుంచి వెయిట్ చేసినా కూడా ఇంకా లాస్ట్ మినిట్కి అటువైపు నుంచి రావడంతో అందరూ ఒకేసారి అయితే పరుగు పెట్టేశారు. ఇంకా మేము కూడా ఎక్కడ తగ్గలేదన్నమాట. ఎలాగైనా రామ్ చరణ్ చూడాలి అని చెప్పేసి మేము కూడా అటు సైడ్ వెళ్ళిపోయాం. బట్ పాపం చాలా ఇబ్బంది పడ్డారు నిజంగా. షర్ట్ పట్టుకుని లాగేసి బుగ్గలు గిల్లేసి ఇష్టం ఉన్నట్టు చేసేసారనమాట. నాకైతే అది చాలా బాధగా అనిపించింది. ఒక అభిమానిగా కానే కాదు, ఒక సాటి మనిషిగా అనమాట. నాకు కూడా చాలా బాధగా అనిపించింది ఎందుకు అట్లా చేశారు అని చెప్పేసి. నాకు కూడా కోపం వచ్చింది వాళ్ళ మీద. బట్ ఇంకా సిచ్యువేషన్ హ్యాపెన్ అంతే, ఇంకా అట్లా అయిపోయింది. అండ్ మొత్తానికైతే లోపలికైతే రాలేదన్నమాట రామ్ చరణ్ గారు. ఆ జనంలో ఇంకేంటి అంటే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అయ్యో నేను చూడలేకపోయాను అని చెప్పేసి. బట్ ఆ డిసప్పాయింట్మెంట్ ఎంతసేపు లేదు, ఎందుకంటే ఫైనల్గా నేను చూశాను అనమాట. అండ్ ఇప్పుడైతే చూడండి, ఇక్కడ రామ్ చరణ్ గారిని లోపలికి తీసుకురావాలి అని చెప్పేసి పంతులు గారు అయితే వెళ్ళారు, కానీ బట్ నో అనమాట, వెళ్ళిపోయారు. రామ్ చరణ్ గారు అయితే బయటకైతే వెళ్ళిపోయారు.
అక్కడున్న పోలీస్ అతను ఏంటి అంటే, ఎందుకమ్మా ఇంతమంది జనాలు, నువ్వెందుకు వెళ్ళిపో, ఇట్లా ఉండకూడదు ఇలా అని చెప్పి గసిరినా కూడా నేనైతే అసలు పట్టించుకోవాలి. నేను కూడా ఆయనతో వాదించాను, నేను ఎందుకు వెళ్ళిపోవాలి, నేను ఏం అడ్డం ఉందని మీకు అని చెప్పేసి నేను గట్టిగా వాదించి మొత్తానికి అయితే లోపలికి అయితే వెళ్ళాను అనమాట. అండ్ కానీ రామ్ చరణ్ వస్తా అనుకున్నాం, రాలేదు. బట్ అల్లు అరవింద్ గారు అండ్ సురేఖ గారు అయితే మాత్రం వచ్చారనమాట. వాళ్ళని మాత్రం చూడడం జరిగింది. కానీ నేనైతే రామ్ చరణ్ చూడలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఏంట్రా బాబు, నేను చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయాను అనమాట. ఎందుకో తెలియదు కానీ నా మనసు ఏదోలా అయిపోయింది. ఎందుకంటే ఇంత దూరం వచ్చాను, ఇంత కష్టపడి వచ్చాను, చాలా ఇష్టంగా వచ్చాను, కానీ ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. బట్ ఫైనల్ అటువైపు వెళ్ళారని కూడా నాకు తెలియదు. అంటే జనాలు అరుస్తే ఓకే అక్కడ ఉన్నారని తెలిసింది తప్ప లేకపోతే అస్సలకి తెలియకుండా అనమాట. అండ్ ఫైనల్గా అయితే రామ్ చరణ్ చూసిన తర్వాత నా మొత్తం నేను పడిన ఆ బాధ అంతా ఒకేసారి తీరిపోయినట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది, మంచి మెమరీ అనమాట నాకైతే. ఇప్పుడైతే నేను రామ్ చరణ్ గారిని చూడడానికి వచ్చాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ గారిని కలుస్తాను. అండ్ ఈవెన్ నా ఏంటంటే డ్రీమ్ ఒక ఫోటో తీసుకోవాలి ఆయనతోటి అని చెప్పేసి. సో అది కూడా ఖచ్చితంగా సంజయ్ అయితే నెరవేరుస్తారని నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా నేను రామ్ చరణ్ గారితో ఒక ఫోటో తీసుకునే ఛాన్స్ నాకు వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అనమాట. ఇప్పుడు ఎలా అయితే చూసానో నెక్స్ట్ టైం అట్లనే దగ్గరగా కలుస్తాను అండ్ నా అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటాను అనమాట. అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.